GMR Shopping Mall grand opening on 10th September in Miapur. సార్ బ్యాంక్ రాబరీ ఒకటి కాకుండా మీ సర్వీస్లో జడ్చర్లో పనిచేస్తున్న టైంలో నాకు తెలిసి ఒక మర్డర్ కేసు జరిగింది జడ్చర్ల డాబా దగ్గర. అక్కడ ఎలాంటి క్లూ లేదు, అసలు ముందు బాడీ నోనా కాదని తెలియదు. అక్కడ దొరికింది ఒకటే ఒక క్లూ. ఆ క్లూ ఏంటి? ఆ మర్డర్ కేసుని ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చెప్పండి. జడ్చర్ల పిఎస్ లిమిట్స్ సర్కిల్ లిమిట్స్లో అన్నాసాగర్ పోలీస్ స్టేషన్, అన్నాసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అది ఇప్పుడు భూత్పూర్ అనేది సర్కిల్ ఉంది, ఇప్పుడు పెద్ద జంక్షన్ అయిపోయింది. భూత్పూర్ నుంచి నాగర్కర్నూలు డిస్టిక్ అయింది. ఇప్పుడు నాగర్కర్నూలు పోయే రోడ్ అది. ఆ రోడ్లో గొర్రెల కాపర్లు దగ్గర వాళ్ళు గొర్రెలు కాసుకొని రాత్రి పడుకొని తెల్లారి ఇంటికి పోయే టైంలో అబౌట్ 4 o'clock, 3:30, 4 o'clock, 4:30 ఐ థింక్, 4:30 ఆ టైంలో ఒక కారు వచ్చి కార్లోకి వెళ్ళి నలుగురు దిగి అది కత్తుతో కొడుతున్నారు. వాడు అల్లరి చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు, కొంచెం దూరంలో ఉన్నారు, ఒక ½ furlong దూరంలో ఉన్నారు, 300 yards 200 yards దూరంలో ఉన్నారు. సో ఇలా కేకలకి వాళ్ళు లేచి చూసేవారికి ఏమున్నాయి, కేకలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు చూసేవరకు ఈ మధ్యలో ఏం చేసినట్టు వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు, కాల్చేశారు. కాలుస్తున్నాడు. ఆ మంటలాల్లో వాళ్ళు దగ్గర దాకా కొంచెం దూరం వచ్చిండ్రు, భయపడి ఓ దగ్గర అయిపోయి వాళ్ళు చూస్తారు ఏమైంది, ఇంత రాత్రి వచ్చి వాళ్ళు చంపేస్తున్నారని దృష్టిలో కొట్టిని కాల్చింది చూస్తున్నారు. ఫస్ట్ కొట్టి అల్లరి చేసినందుకు లేచారు నిద్రలోకి వెళ్ళి మనిషి తేరుకొని బయటకు వచ్చారు. కొంత టైం పడుతుంది. ఆ లోపల దగ్గరికి పోదామని రాబోతున్నారు. ఈ లోపల మనకి అంటు పెట్టేసాను, పెట్రోల్ పోసి అంటేసారు. అంటేస్తే ఇక వీళ్ళు భయపడ్డారు, ఆగిపోయారు కొద్ది దూరంలో. తో చేసి మళ్ళీ కారు వెళ్ళిపోయింది. ఒక మనిషి చనిపోయాడు, పడ్డాడు. దట్ వాజ్ అ కేస్. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కారులో వచ్చిండ్రు. కారులో మనిషిని తీసుకొచ్చి కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. కార్ కలర్ ఇది మార్నింగ్ ఏం కలర్ ఉంటుంది, వాడు మార్నింగ్ చూసుకున్నారు, కొంచెం రెడ్ కలర్ ఉండే సార్ అని కొంచెం చూసాక చెప్పారు అన్నట్టు. ఇట్లా కార్ వచ్చింది సార్, కార్లో కొట్టింది వెళ్ళిపోయారు, అదే చెప్తారు. సో మేము ఎఫ్ఐఆర్ కూడా అట్లే తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో తప్పు ఏమి చేయకూడదు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఏమి ఇస్తే దాని మీద చేయొచ్చు. ప్రతి కేసులో వాడి పేరు వాడు అంతే అవసరం లేదు. సో దట్ వాజ్ ఐ విట్నెస్ ఏం చెప్పాడు, దాన్ని ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. అంటే ఎప్పుడైనా మర్డర్ కేసు అలాగే తీసుకోవాలంటారా? మర్డర్ కేసు అని ఎనీ కేసు ఫస్ట్ ఇన్ఫర్మేషన్కు మన చట్టంలో కూడా మంచి ఇది దానికి ఎక్కువ వెయిట్ ఇస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ కాంకాక్టెడ్ స్టోరీస్ లేకుండా, దాంట్లో ఏం కల్పితాలు లేకుండా వచ్చేది కాబట్టి అది దానికి లీగల్గా చాలా వ్యాలిడిటీ ఉంటుంది. సో యూ మస్ట్ గో ఇన్ అకార్డింగ్ టు ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. అది చాలు మనకి. 4 మనుషులు వచ్చారు, దాంట్లో ఓని కొట్టారు, చేశారు, ఇట్లా అని అది అంతే తీసుకొని నేనే స్పాట్కి పోయాను యాజ్ యూజువల్. అందరినీ పక్క పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలిపించుకొని వెంట ది స్పాట్. ఆడపోయిన తర్వాత ఇంకా స్పాట్ పోయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం తిరగాలి, కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఓ దగ్గర ఒకటి పడిపోతే ఓ దగ్గర, ఎందుకంటే రాత్రి వాడు కొట్టాడుకుంటే ఎవడెక్కడ ఏం చేస్తాడు, కత్తి ఓ దగ్గర పారేస్తారు, చెప్పులు దగ్గర పడతాయి, మన రుమాలు దగ్గర పడుతుంది. అట్లా పోయి ఓ దగ్గర చిన్న క్వార్టర్ బాటిల్ పడ్డది, మెక్డవల్ క్వార్టర్ బాటిల్. అందులో కొంత తాగి ఉన్నది, కొంత మిగిలింది ఉంది. మిగతా ఇంకా ఉన్నాయి, కత్తి, డాలు, వాళ్ళు పెట్రోల్ తెచ్చింది, పెట్రోల్ డబ్బా, చెప్పులు దగ్గర అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని ఎక్కడేం పడ్డది తీసుకొని పెట్టుకున్న తర్వాత ఐడెంటిఫికేషన్. వాడికి ఇట్లా ఎర్ర రుమాల్ కట్టుంది డిసీజ్డ్కి. ఇది మన వీళ్ళు ఉంటారు కదా, మన గంజిలో పనిచేసేవాళ్ళు, లేబర్ అట్లా కనబడతాడు. మంచి బాడీ బిల్డర్. అది చేస్తే ఇది ఎవడో దీంట్లో మన వ్యవసాయ మార్కెట్లో పనిచేసే హమాలి తిరుగున్నాడు, వాడికి ఇట్లా కట్టి ఉన్నది. నార్మల్గా వాళ్ళు కట్టే స్టైల్ అదే ఉంటుంది, డిఫరెంట్. అదే ఉంటుంది. అది మాకు హమాలి అనే మైండ్లోకి వస్తుంది.
పర్సనాలిటీ కూడా బాగుంది. పర్సనాలిటీ బాగుంది అంటే ఈ హమాలి సంచులు అవన్నీ మూసి అట్లా తయారవుతారు అని అదొకటి, లేదా రౌడీ షీటర్ అనే కావాలి, రెండింటి ఏదైనా ఒకటి కావాలని. సో ఇమీడియట్ ఏం చేస్తాం, నా దగ్గరికి వచ్చిన ఎస్ఐలు సిఐలని భూత్పూర్కు దగ్గర మహబూబ్నగర్ టౌన్ ఉంటుంది, 12-13 కిలోమీటర్లు. సో అక్కడ పెద్ద గంజి ఉంది, మార్కెట్ యార్డ్. బాదేపల్లి నెక్స్ట్ జడ్చర్ల ఏరియాలో అదో మార్కెట్. దాని తర్వాత నాగర్ కర్నూలు. ఈ చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపాలి. సో ఆ కన్సర్న్ సిఎస్తో మాట్లాడేసి ఇట్లా ఉంది అఫెన్స్, అఫెండర్ వాడు చనిపోయినాడు పర్సనాలిటీ ఇట్లా ఉంది, నెత్తికి రుమాలు కట్టి ఉంది, ఎర్ర రుమాలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ. సో అది చూసి మాకు అదే దానిలో ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ అసలు ఎవరు ఇవ్వడు, ఇంకే వేరే ఏం లేవు, వేరే ఆధారాలు ఏం లేవు. సో లెట్ అస్ ట్రై ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిసీజ్డ్ ఐడెంటిఫై అయితే మిగతా స్టోరీ బయటకు వస్తుంది. సో దానికే కాన్సెంట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ చేయాల్సింది. సో వాడు ఏం చేసినామంటే ఈ ఉన్నాయో ఈ మహబూబ్నగర్ టౌన్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, దెన్ వనపర్తి, ఇవన్నీ చుట్టుపక్కల అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపడం కాకుండా అక్కడ నుంచి క్రైమ్ పార్టీస్ అని కొంత పీసీస్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ పీసీస్ కలిసి ఒక టీం ఉంటుంది ప్రతి సర్కిల్ ఏరియాలో. సో వాళ్ళని పిలిపించినాం ఐడెంటిఫై చేయడానికి. వాళ్ళు చూశారు, మాది కాదు చూడలేదు సార్, వీటిని చూడంటారు బాబు అని చెప్తాం. వాళ్ళని కూడా పిలిపిస్తాం, మొత్తం టీం పిలిపించి చేసినాం. తో ఐడెంటిఫై కాలే. ఈ లోపల రొటీన్ ఇంక్వెస్ట్, శివపంచనామా అవన్నీ చేసేసి ఇక్కడ ఇంజరీస్ ఉన్నాయి ఏం కదా అన్నీ మొత్తం రాసుకొని చేసుకునే వరకు నా సర్కిల్ ఏరియాలో ఇంకా తిమ్మాజిపేట అని పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఎస్ఐ ఉండే. ఆ ఎస్ఐని ఏం చేసినంటే సాయంత్రం అయిపోయింది, పొద్దున్న నుంచి సాయంత్రం ఇదే పని అయిపోయింది. సో అప్పటికి ఐడెంటిఫికేషన్ ఎంతోమంది వచ్చారు, చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది, రోడ్డు పక్కనే ఉంది శవం కాబట్టి చుట్టుపక్కల ప్రజలు చాలామంది వచ్చారు, ఎవరు గుర్తుపడతలేరు. ఇంకా మొత్తం మీద ఇక్కడ కాదన్నట్టుంది డెడ్ బాడీ, అదే స్టేజ్కి వచ్చినాం ఇది. సో ఆ ఎస్ఐకి ఏం చెప్పినంటే ఆ బాటిల్ ఉందిగా, బాటిల్ మీద నెంబర్స్ ఉండేది, ఆ నెంబర్ ఉన్నది అట్లే ఉంది. అంటే వాటర్ బాటిల్ మీద ప్రతి బాటిల్ మీద నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబరు, బాటిల్ నెంబర్, బాటిల్ నెంబర్ ఏ డిపో నుంచి వచ్చిందో అది కూడా ఉంటుంది. అంతే ఉంటుంది, బ్యాచ్ నెంబర్, బాటిల్ నెంబర్ ఉంటుంది. అది ఇప్పి తాగిండు వాడు, అది లక్కీలీ అది పోలేదు, చింపిండు, తాగిండు, అట్లే పెట్టేసినాడు. కొంచెం తాగిండు, కొంచెం ఉంది, ఇంకా ఆఫ్ ఉంది మన దాంట్లో. సో ఆ బ్యాచ్ నెంబర్ ఉందిగా, బాటిల్ నెంబర్ ఉంది, అది రాసుకోమని, అది రాసుకొని నన్ను ఇమ్మీడియట్గా ఆ డిపో ఉంటుంది అక్కడ తిమ్మాజిపేటలో. ఈ ఇక్కడ అఫెన్స్ ఏదైతే డెడ్ బాడీ ఉన్న కాడికి ఇది భూత్పూర్ దగ్గర, అది తిమ్మాజిపేట అబౌట్ 18-19 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అబౌ అవుతుంది ఈ నుంచి ఆడికి, దూరమే ఉంటుంది. అయినా కానీ లెటర్స్ ట్రై అని చెప్పి ఆడికి పొమ్మని చెప్పి పోయి వెరిఫై ది రికార్డ్, ఏ షాప్కు పంపించండి ఇది బాటిల్, పోయి చెక్ చేయమని, రికార్డ్ చెక్ చేయమని పంపించినాం. పంపిస్తే పాపం ఎస్ఐ వెళ్ళిపోయాకు అది సాయంత్రం అయిపోయింది. వాళ్ళు ఏంటంటే రికార్డ్ మొత్తం వెరిఫై చేస్తూ ఉంటే అది ఈ జిల్లాకు సంబంధించిందే కాదు సార్, జిల్లాకు వచ్చే ఏ బాటిల్స్ ఏ బ్యాచ్ వచ్చిందో బ్యాచ్ నెంబర్స్, నెక్స్ట్ బాటిల్ నెంబర్స్ ఉంటాయి, ఓ బ్యాచ్కి ఇన్నని, ఆ బ్యాచ్కి సంబంధించి బాటిలే కాదు సార్ ఇది మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన బాటిల్ కాదని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డే నేను తీసుకుంటే అలాంటప్పుడు మరి ఈ జిల్లాది కాదని చెప్తున్నారు కదా, మరి ఏ జిల్లాది నేను చెప్పలేను సార్, మీరు హైదరాబాద్ పోవాలి, రీజనల్ ఆఫీస్ ఉంటుంది మాది, అక్కడ మీకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి సార్ చెప్పేది. సో హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ ఎక్కడ ఆఫీస్ అంటే బొగ్గులకుంటలో ఉంటుంది వాళ్ళ డిఐజీ ఆఫీస్, ఎక్సైజ్ డిఐజీ అప్పుడు. సో నేనే పోయినాను, నేను తప్పదు, ఎందుకంటే ఇమ్మీడియట్ చేస్తేనే ఏమైనా రిజల్ట్స్ వస్తాయని. సో బొగ్గులకుంట పోతే ఆ డిఐజీ గారిని ఎవరు, ఎక్సైజ్ డిఐజీ, మా డిఐజీ కాదు. సో ఆయనను కలిసినాను, సార్ ఇట్లా ఉందంటే ఆయన ఇమ్మీడియట్లీ టెలిఫోన్ టు సమ్ ఆఫీసర్స్ చేసి అది కంప్యూటర్లో చెక్ చేశారు ఎక్కడ పోయింది ఏ బ్యాచ్ అనేది. సో అందులో మియాపూర్ 2 డిపో అని వచ్చింది, ఆర్ఆర్ డిస్టిక్ మియాపూర్ 2 డిపోకు అలాట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మియాపూర్ పోవాల్సింది తప్పదు. సో అక్కడి నుంచి మళ్ళీ బొగ్గులకుంట నుంచి మియాపూర్ పోయినాను. మియాపూర్లో రికార్డ్ తీస్తుంది, అక్కడ అలాట్మెంట్ అదంతా కంప్యూటర్ కాదు, అది బుక్స్ రిసిప్ట్స్ ఇచ్చి పంపించాను. ఇక ఆడ కూర్చొని మొత్తం ఇక నేను ఎస్ఐని తీసుకోపోయాను, ఏఎస్ఐ తీసుకోపోయాను, ఇద్దరు ఏఎస్ఐలు మంచిగా ఉన్నాయి కదా, నర్సింహులు కూడా ఇంకోటి ఉండే. సో వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ ఉంటుంటాయి.
లెటర్స్ చెక్ అంటే ఇది బుక్స్ కాబట్టి వెరిఫై చేయడానికి టైం పట్టింది మాకు. రాత్రి 9 అయిపోయింది. పొద్దున హైదరాబాద్ పోతే ఇవన్నీ చూసుకొని ఆడ నుంచి మియాపూర్ బయో చేశారు, రాత్రి అయిపోయింది. సో అది చెక్ చేస్తా పోయినా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి, బికాస్ ఆల్రెడీ నేను వాళ్ళ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ని కలిసాను కాబట్టి వాళ్ళు చెప్పారు వస్తే ఆ ఇన్స్పెక్టర్ వస్తాడు కొంచెం జాగ్రత్త చూడని చెప్పి. సో నేను వచ్చేదాకానే వాళ్ళు వెయిట్ చేసిండు. రాత్రి 9 వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. రికార్డ్ అన్నీ తీస్తే అది పలాని డిపోకు పలాని షాపుకు పోయిందని చెప్పాను. ఇది బ్రాండీ షాప్కి. బ్రాండీ షాప్ పేరు రాసుకొని ఇంకా మళ్ళీ దానికి వెయిట్ చేయకూడదు. సో లెట్ మీ గో టు దట్ బార్ అని రాత్రికి వెళ్ళిపోయాను. బార్కి వెళ్ళిపోగానే ఆడ వెయిటర్స్ బార్ ఎక్కడ ఉందండి? చందానగర్, మియాపూర్ చందానగర్. ఇప్పుడు చందానగర్ పోలీస్ స్టేషన్ ఉండేది. సో అక్కడ వరకు వాడు మా బ్యాచ్మేట్ ఉండే హీరామంజి అక్కడ ఇన్స్పెక్టర్ ఉండే. సో ఆయన కింద ఎస్ఐ కూడా మన మహబూబ్నగర్ టౌన్లో ఇన్స్పెక్టర్ వాళ్ళ ఫాదర్ ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు ఎస్ఐ. ఎవరు? శ్రీనివాస్ గారా? శ్రీనివాస్, ఎస్, బాగా జ్ఞాపకం ఉంది. సో వాళ్ళ ఫాదర్ మా దగ్గర ఇన్స్పెక్టర్ ఉండే మహబూబ్నగర్లో. ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఏదో కొంచెం అన్నా తెలిసిన వ్యక్తి ఉన్నాడు కదా అని ఉండే. సో అంత రాత్రి అయినాకే కూర్చున్నాం తప్పదని. ఆడపోయి రాత్రి మొత్తం బార్లో కూర్చున్నాం. బార్లో ఏంటంటే ఎంతమంది వెయిటర్స్ ఉన్నారు, ఒక ఆడ సిస్టమ్ ఉంటుంది బార్లో కూడా. ప్రతి టేబుల్కి ఒక స్లిప్ ఇస్తాడు, ఏం తాగిండు, ఎంత బిల్ అయింది అది. సో కింగ్స్ బార్ అనుకుంటా, బార్ పేరు మర్చిపోయాను సంవత్సరాల తర్వాత. సో ఏ బార్లో ఎంతమంది, ఆ బార్లో ఓ టేబుల్కి ఎంతమంది ఉంటారు, 5-6 టేబుల్స్ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళతో మాట్లాడితే ఎవడు కూడా చెప్పడు. ఫొటోస్ తీసుకుపోయి చూపించినా కానీ ఫోటో ఆల్రెడీ డెడ్ బాడీ ఫొటోస్ తీసుకున్నాం. లేదు సార్ చూడలేదు అంటారు. ఎవడో ఒప్పుకోడండి కోఆపరేట్లో. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి వాంట్స్ టు అవాయిడ్ ది పోలీస్. నో బడీ విల్ సపోర్ట్ ది పోలీస్. ఇట్ ఈస్ ఫండమెంటల్. కొంచెం మనం క్లూస్ మనం కొంచెం చెప్పినామనుకో అప్పుడు చెప్తారు అవును సార్ నిజమే అని. అంతవరకు చెప్పారు. అంతవరకు నాకు తెలియదు అంటారు. సరే చూసి వచ్చినాం. అందరితో మాట్లాడి చేశారు. రాత్రి 12 దాటిపోయింది. ఇక అమ్మ ఇదే నెత్తి నొప్పి. సరే తప్పది మనకని చెప్పి ఇక అందరితో మాట్లాడి చేసి ఆ ఇన్స్పెక్టర్కు ఆ ఎస్ఐకి చెప్పి వచ్చినాం. ఏదైనా ఎనీబడి మిస్సింగ్ ఇన్ యువర్ ఏరియా, కంపల్సరీ వాడు ఈ ఏరియాకి సంబంధించిన వాడు చూసి చెప్పండి అని చెప్పి అక్కడ మార్కెట్ పంపించామంటే నెక్స్ట్ డే చూస్తాం సార్ అదేం చూసి చెప్పాడు. నేను నైట్లో అరౌండ్ 3 o'clock అట్లా నేను ఇంటికి వచ్చేసినాను. మహబూబ్నగర్ వచ్చేసిన తర్వాత నేను షేవింగ్ చేసుకుంటున్నా. మార్నింగ్ షేవింగ్ చేసుకుంటున్నా. అప్పుడు నాకే ఫోన్ వచ్చింది. ఆ శ్రీనివాస్ ఎస్ఐ ఫోన్ చేసి మా ఏరియాలో నుంచి ఒక ఆయన మిస్సింగ్ అని వచ్చిండు సార్ అని. మిస్సింగ్ అని వచ్చిండు. వాడు ఏజ్ ఆల్మోస్ట్ ఆల్ ట్రాలీ అవుతుంది నాకు. నేను ఇమ్మీడియట్ పంపి ఎందుకంటే బాడీ ఇంకా డిస్పోజ్ చేయలేము. 2 days అయింది కదా. పోస్ట్ మార్టం అయింది కానీ మార్చిలో ఆపేసినాం. 2-3 days తర్వాత మున్సిపాలిటీకి ఇస్తే తీసుకుపోయి డిస్పోజ్ చేస్తారు ఎవరు రాకపోతే. లెట్ అస్ వెయిట్ అని చెప్పి ఆపేసి. ఎందుకంటే ఆ పనులు కూడా మేమే చేయాల్సిందే, ఎవరు చేయడు, అవన్నీ చేయాల్సిందే. సో ఆపినందుకు నిన్న యూ సెండ్ దట్ పార్టీ వాళ్ళందరూ పంపించండి చూపిస్తాం డెడ్ బాడీ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా మిస్సింగ్ కేసు ఉందంటే పాపం వాళ్ళు కూడా బాధపడతారు కదా, వాళ్ళు మనిషి పోయాడని చెప్పి లేడని చెప్పి. ఎందుకైనా మంచిదని నువ్వు తొందరగా పంపి నేను చూసుకుంటానని చెప్పి నేను తయారైపోయి నేను హాస్పిటల్ రమ్మని చెప్పాను. మహబూబ్నగర్ హాస్పిటల్ వచ్చేసాను. సో 11:30-12 వచ్చేసాను. వాళ్ళు బాడీని చూసారు. వాళ్ళే బాడీ ఐడెంటిఫై అయిపోయింది. బాడీ ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకు బాడీ హ్యాండ్ అవుట్ చేసేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఒక బాడీ ఐడెంటిఫై అయింది కాబట్టి నెక్స్ట్ డే ఆ రోజు వదిలిపెట్టేస్తాం. నెక్స్ట్ డే ఎందుకంటే వాళ్ళు ఫ్యూనరల్ చేసుకోవాలని వదిలిపెట్టేసినాక నెక్స్ట్ డే పోతే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అడిగి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, రకరకాల డిస్ప్యూట్స్, చాలామందితో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలిమినేషన్ చేయాల్సిందే. సో సరే అని చెప్పి అది చేస్తూ పోతుంటే దేంట్లో కూడా క్లూస్ సరిగ్గా రావడం లేదు. సో చందానగర్లో లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో ఉన్నాం. లాడ్జ్లో ఉండి నేను క్యాంప్ వేసి చేసి అట్లా 1 week జరిగిపోయింది. ఆయన పాత గొడవలు ఏమేమి ఉన్నాయి, ఎంతమందితో అయిన గొడవలు
ఏమైంది, వాళ్ళని తీసుకొచ్చి అందరూ ఇంట్రెస్ట్ చేయడం, ఏది కూడా వదిలిపెట్టకూడదు, అన్ని చేసుకుంటుంది. ఎక్కడో దాంట్లో రాలేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్లో కూడా తీసుకొచ్చినాం, ఏవి దొరకడం లేదు. తో చేస్తూ నాకు డౌట్ వచ్చేం చేసిన అంటే ఎందుకైనా మంచిదని చెప్పి ఈవెన్ కాంప్లైంట్ పార్టీనే హోటల్ పిలిపించి ఇంట్రాక్షన్ అంటే వాళ్ళని మాట్లాడడం, సీరియస్గా మాట్లాడుతుంటే 2 డేస్కు క్లూ దొరికింది. ఏంటంటే వాడు సస్పెక్ట్ ఉన్నవాడు, వాడు కార్లో పోయింది సార్ అని. అఫెన్స్ అయిన రోజు వాడు దట్ ఫెలో సీన్ ఇన్ ఏ కార్ వాళ్ళకు ప్రసక్తే లేదు, కార్ ఎక్కడతారా అని చెప్పి అప్పుడు వాడిని కొంచెం పట్టుకుందామని వాడిని తీసుకొచ్చినాం. అక్కడ వాడు కన్ఫ్యూజ్ చేసిండు, ఎస్ మేము పోయినాం సార్ అని. వాడు ఇంకా నెంబర్ 4 ఫ్రెండ్స్ తీసుకొని ఈయన తీసుకొని చంపేశాను. తర్వాత ఏమైందంటే వాడు దట్ ఫెలో డిసీజ్ చనిపోయింది కదా, మన తమ్ముడు కృష్ణ అని చెప్పి, కృష్ణ భార్యకు వీడు అలవాటు. తో ఎన్నడైనా కానీ వీడు పర్సనాలిటీ బాగుండి చేస్తున్నాడు, వీడు నన్ను తెలిస్తే వీడు నన్ను బతకనీయుడు అనే దృష్టికి వచ్చేసి అఫెన్స్ చేసినాడు. ఓన్లీ అదే కారణం. డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అవి ఇవి కూడా పనికిరాలే. సో అది తర్వాత ఏంటంటే మళ్ళీ కేసు మేము ఛార్జ్షీట్ చేసినాము. దీంట్లో కేసు బిల్డప్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ మంటల వెలుగులో చూసినామని చెప్పేవాళ్ళని. సో అది ఫిక్సప్ చేయాలంటే, లీగల్గా ఫిక్సప్ చేయాలంటే వాళ్ళను ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయించాలి. అంటే మనిషి అంతకుముందు వాళ్ళని చూడలేదు, దాని తర్వాత చూడలేదు, ఒకటి మంటల వెలుగులో చూసినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి జైలుకి వచ్చి చూస్తున్నాము. జైల్లో వాళ్ళతో పాటు ఇంకా 10 మందిని ఫిక్సప్ చేస్తారు. 1:5 టీఏ పీరియడ్ 1:5లో పెడతాం. మేజిస్ట్రేట్ కూడా చేస్తారు. వాళ్ళకు సమ్మన్స్ ఇప్పించి చేస్తే అక్కడ వాళ్ళు జైల్లో గుర్తుపట్టారు. వీళ్ళే సరే 4 ఫిక్సప్ చేసాం. సార్ మంటల్లో చూసిన ఫేసుల్ని లైవ్లో చూసిన ఫేస్కి అంత డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఏదో మబ్బుల్లో చూసిన దానికి ఉంటుంది ఎప్పుడో ఒకసారి, కానీ చట్టం కావాల్సింది అది. బలమైన సాక్ష్యం అక్కడే అంత ముందు చూడలేదు, దాని తర్వాత చూడలేదు, అప్పుడే చూసినాము. మళ్ళీ ఇప్పుడే జైలుకి వచ్చి చూస్తున్నాం. అది చాలా స్ట్రాంగ్ అది. అది అక్కడ అట్లా ఫిక్సప్ చేసినాం అన్నట్టు కేసు చేసుకుంటే పోయినా అంతా చేస్తే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి పోలీస్ ఆఫీసర్ కేసు కోర్టు తీసుకొస్తే అది ఏ స్టేజ్లో ఎవడో దాన్ని నీరు గారుస్తాడు. సో దాంట్లో ఎక్కువ తెలిసిందంటే వాడు డిసీజ్ తమ్ముడే, వాడు పర్లేదు, వాని భార్య. ఎట్లా ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తారో తెలిస్తే. ఇంత పెద్ద ఛార్జ్షీట్ అది అంటే అట్లా నుంచి బిల్డప్ చేసి, సైంటిఫిక్గా బిల్డప్ చేసి ఈ బ్రాండ్ షాపులను వీళ్ళను వాళ్ళని అందరినీ ఎవిడెన్స్ తీసుకొస్తాం కదా. ఎప్పుడు అమ్మింది, ఎవరికి అమ్మింది, ఎట్లా అమ్మింది, ఏం చేసింది, దాని తర్వాత ఎక్కడ పోయింది, కారు ఎవరిది, శిక్ష పడలేదు అందులో. తర్వాత ఛార్జ్షీట్ వేసినాం. తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీని వెళ్ళిపోయినాను. దాని తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ లేడీ కేస్ గాట్ కాంప్రమైజ్. అది వాళ్ళకి కాంప్లైంట్ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పలేదు కోర్టులో. ఓకే, అంటే మీ కష్టం అంతా అట్లా పోలీస్ ఆఫీసర్ ఎన్నో విధాల ఎక్కడ ఎవడు దాన్ని తోట్లు పడుతుందో తెలియదు. దట్ ఈస్ ద స్టేజ్. ఆఫీసర్ వైపు అనవచ్చు, కంప్లైంట్ పార్టీ నుంచి కూడా అవ్వచ్చు. ఓకే, జడ్చర్లో జరిగిన కేసులో ఎలాంటి క్లూ లేకపోయినా ఒక చిన్న క్వార్టర్ బాటిల్ మూత ఈ కేసు మిస్టరీ వీడిపోవడానికి దర్యాప్తులో సహకరించింది. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ సంఘటన స్థలంలో నిందితుడు వదిలిన ప్రతి విజిటింగ్ కార్డు కూడా ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుంది. జడ్చర్ల కేసులో కేవలం క్వార్టర్ బాటిల్ మీద మోతే ఆ కేసు మిస్టరీ వీడిపోవడానికి ప్రధాన కారణం. క్వార్టర్ బాటిల్ మోతే కదా అని పక్కన పడేస్తే ఈ కేసు ఇప్పటికీ అన్డిటెక్టెడ్ కేసుగానే మిగులుతుంది. ఆ కేసులో క్వార్టర్ బాటిల్ మీద మూతను తీసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ గారు, అప్పట్లో రాజయ్య గారు, దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ, అంటే జడ్చర్ల నుండి అక్కడి నుండి మియాపూర్, బొగ్గులకుంట, మియాపూర్, చందానగర్ అంత ప్లేసులు తిరిగిన తర్వాత ఒక వారం రోజులకి దాంట్లో బ్రేక్ త్రూ వచ్చింది. అంటే ఐఓకి ప్యాషన్, ఒక ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ కేసులో బ్రేక్ త్రూ, ఆ కేసే కాదు ప్రతి కేసులో కూడా బ్రేక్ త్రూ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి కేసులతో ఉన్న సిరీసే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 9 అవర్స్ అనే సిరీస్లో ఇలాంటి క్రైమ్ ఎపిసోడ్స్ చాలా వస్తుంటాయి. ఈ ఎపిసోడ్స్ అన్నీ కళ్ళకు కట్టినట్టు చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా చూడాలి 9 అవర్స్ అని ప్రోగ్రామ్.